నైన్ టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. చిరుధాన్యాలు పండించుకొని ప్రతి ఒక్కరూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర లాభాలు ఉంటాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ బి దయాకర్ రావు అన్నారు. సికింద్రాబాద్ లో సెంటర్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హై స్కూల్లోని 11వ తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలను అంగరంగ వైభవంగా సెయింట్ ఫ్రాన్సిస్ ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్స్ గ్రేసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ బి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చేసినటువంటి నృత్యాలను ఆటపాటలను తిలకించారు. వేడుకలతో పాటుగా హరితహారం కార్యక్రమాన్ని కూడా విద్యార్థులు చాలా చక్కగా చేపట్టారని కొనియాడారు. విద్యార్థులకు చిరుధాన్యాల గురించి 4 అంశాలు వివరించినప్పుడు ఎంతో చక్కగా విన్నారని అభినందించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ చిరుధాన్యాల గురించి వాటి యొక్క విలువల గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా అనే పేరుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని కొనియాడారు. నేడు విద్యార్థులు సైంటిస్టులుగా మారి హరితహారం చిరుధాన్యాలపై రీసెర్చ్ చేసి మంచి ఆహారపు అలవాట్లను ప్రజలకు వివరించాలని కోరారు. అనంతరం పాఠశాలలోని ప్రిన్సిపల్ తో కలిసి మొక్కలు నాటారు. డాక్టర్ బి దయాకర్ రావు పూల బొకేలను అందించి సెలవులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. What can we do to help scientists? We must adopt sustainable practices, rice, jowar, and maize. We can practice giving a sapling to our dear ones. సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్ ఆధ్వర్యంలో మరి ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం మరియు హరితహారం ఒక ఉద్ఘాటన దాదాపు 1000 మంది పిల్లలు టీచర్స్ మధ్యలో ఎంతో ఆడంబరంగా జరిగింది. ఈ ఉత్సవానికి పిలిచిన మేనేజ్మెంట్ వారికి, అడ్మినిస్ట్రేటర్స్, కరెస్పాండెంట్, సీనియర్ ఫ్యాకల్టీ వారందరికీ కూడా ధన్యవాదాలు. అయితే దీంట్లో ప్రత్యేకమైన అంశంగా చిరుధాన్యాలపైన చెప్పుటకు, వాటి గురించి సంబోధించడానికి నాకు అవకాశం దొరికిందండి. నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఎక్కడైతే ఉన్నదో అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. దానిలో న్యూట్రీ హబ్ అనేది టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్, దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను ఐఎమ్ లీడింగ్ ద గ్రూప్ వేర్ స్టార్టప్స్ని బిల్డ్ చేసి మిల్లెట్ స్టార్టప్స్ని ప్రత్యేకంగా 400 పైన వారి గత 5 సంవత్సరాలుగా వారి మధ్యలో వారికి కావాల్సిన విషయాలన్నింటిలో 360 డిగ్రీ సపోర్ట్ ఇస్తూ వారి ముందుకు తీసుకెళ్తూ సైన్స్ బేస్డ్, టెక్నాలజీ బేస్డ్ వాల్యూ చైన్ బిల్డ్ చేస్తూ వచ్చాము, స్కేలప్ చేశాము. గత సంవత్సరంలో మనకు తెలిసినట్లు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023లో ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ని గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు దాన్ని ఆవిర్భవించాడు. ఆ దినం నుంచి మా యొక్క మ్యాండేట్ పెరుగుతూ మన మిల్లెట్ ప్రమోషన్ కేవలం హైదరాబాద్, ఇండియానే కాకుండా గ్లోబల్లో కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేకమైన ప్రయత్నాలు R&D పరంగాను మరి ఇతర విధానాలుగాను సైన్స్ ఏదైతే డెవలప్ చేశామో, టెక్నాలజీ ఏదైతే డెవలప్ చేశామో అవి వేరే దేశాలతో పంచుకునే విధంగా జరుగుతూ వచ్చింది. పిల్లల మధ్యలో మరి ఈ యొక్క చిరుధాన్యాల విషయము ప్రస్తావించి చెప్పినప్పుడు
ఎంతో సంతోషంగా వారి యొక్క రెస్పాన్స్ ఉంటూ వచ్చింది. దాంట్లో అనేక మందికి వాళ్ళకి మిల్లెట్స్ పైన అవగాహన ఉన్నట్టు నేను గమనించానండి. ప్రత్యేకంగా ఈ పిల్లలు భవిష్యత్తుకి ఎంతో నిర్విరామ కృషి చేయనై ఉన్నారు. వారి విషయంలో వారిని మిల్లెట్స్ అనేది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటనేది, అది గుడ్ ఫర్ ఫార్మర్స్ అని, గుడ్ ఫర్ అవర్ హెల్త్ అని, గుడ్ ఫర్ ఎన్వైర్న్మెంట్ అని, గుడ్ ఫర్ బిజినెస్ అని 4 విషయాలు ప్రస్తావిస్తూ వారికి చెప్పడం జరిగింది.